ఇప్పుడు వైసీపీ నేతలు ఎందుకు శ్రీలంకకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? మొన్నేమో చెవిరెడ్డి, నిన్నేమో కొడాలి నాని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. కొడాలి నాని గారు అంతా తప్పు, అదిగో దున్నపోతిందంటే గేదెలు కట్టేమంటున్నారు. కొడాలి నాని గారి మీద అసలు అది లేదు, ఆ తప్పు వార్త వచ్చింది. ఆయన హైదరాబాద్ లో ఉన్నారంట, రండి ఆయన పాస్పోర్ట్ లేదంట, ఎట్లా పడిపోతాడండి ఆయన? దున్నపోతిందంటే దూడం కట్టేమని, ఇదేనా తల్లం? లేదు. చెవిరెడ్డి గారు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ జరుగుతుంది నాకు తెలియదు, మీ వాళ్ళకి తెలుస్తుంది. అందరూ కొలంబోలో అంతర్జాతీయ రాజసామాన్యం పెట్టుకున్నారు, విదేశాల నుంచి వస్తున్నారు, ఇవన్నీ చోరీ దర్శనం రాసుకోండి. బట్ చెవిరెడ్డి గారు ఆ రోజు 2018లో మాట్లాడిన తప్పు కదండి, తెలుసుకుంటామని. తర్వాత ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా ఆయన ఉన్నప్పుడు ఈ సంవాట్ వాళ్ళ భువన కరుణాకర్ రెడ్డి గారు కూడా గట్టి కక్షాల నుంచి పాల్పడే మనిషి కాదని చెప్తా ఉంటారు. ఐ డోంట్ నో ఫర్ ఇట్ ట్రూ, స్థానికులు చెప్పాలి. బట్ నేను అబ్జర్వ్ చేసిన చెవిరెడ్డి గారు కూడా బెదిరింపు చర్యలకి ఆయన చేపట్టారు కదా, 2 సార్లు అలా జరిగింది. దయచేసి నేను అంటున్నాను, చట్టం ప్రకారం చేసుకుంటాం కానీ కక్షాదింపు చర్యలు వద్దంటున్నా. అదే చెవిరెడ్డి గారి మీద ఆ రోజు చంద్రబాబు గారి తీసుకున్న కక్షాదింపు ఎటువంటి అనారోగ్యం పాలై 74 సంవత్సరాలు వచ్చిన మనిషిని నరకేతన పెట్టారు కదండి, 53 రోజులు. అది దోమలు కాక చైల్లో దోమలను బొద్దింకలు కాక ఎలకలు కాక ఏమైనా ఉంటాయని చెప్పి ఎటకాలం చేయటం. తులసి రాదు. ఇప్పుడు కూడా నేను అంటున్నాను, మీరు చర్యలు తీసుకొని చట్టం తన చట్టాలు ఉద్యోగం చేస్తే రేపు పొద్దు నుంచి వాళ్ళు డబల్ చేస్తారు. దానికి అంతంటూ ఉండదండి, దయచేసి దీన్ని గమనించమని కోరుతున్నాను. ఓకే, చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల మధ్య పంచాయతీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరిగింది. కానీ మీటింగ్ కి బండి సంజయ్, కిషన్ రెడ్డి రాలేదు, కానీ మిగతా ఎంపీలు వచ్చారు. ఏంటండి, బనకచర్ల గోదావరి నది జిల్లాలపై బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్ కడుతున్నారని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 2000 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లిపోతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఎట్లా చూస్తారు మీరు? 2000 టీఎంసీలు 2000 అన్నారా? సరే, నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, విద్వేషం వాస్తవం ఎంత ఉంటే దాన్ని బట్టి విద్వేషం తెచ్చబట్టి ఎన్నాళ్ళు చేస్తుంది రాజకీయాలు. తమ రాష్ట్రాల్లో తమ స్వార్థం కోసం, తమ రాజకీయాల ఎత్తు కోసం, పక్కని దెబ్బ కొడటం కోసం వాడు చేశాడు, స్టార్ట్ ఏం చేశాడు, ఏంటండి నాకు అర్థం కాదు. ఏంటంటే 2000 టీఎంసీ అనేది తప్పండి. ఆ ప్రాజెక్ట్ కంటెంప్లేట్ 200 ఎప్పుడు అవుతుందో, 2040 అవుతుందో, 70 అవుతుందో, ఎంత అవుతుందో తెలియదు. అసలు అర్థం కాదు ఏంటంటే, అసలు గోదావరి ట్రిబ్యునల్ 1400 టీమ్స్ ఎంతో కేటాయించింది ఉమ్మడి రాష్ట్రం. తర్వాత మరి కేటాయించలేదు. ఏదో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏదో ఐక్యం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ దగ్గర నా పైన రాష్ట్రాన్ని ఉమ్మడిగా వచ్చారా జస్టిస్, మళ్ళీ తిరిగి ఆ పొడి పంపకాలు చేయాలి. అది ఆంధ్రప్రదేశ్ మంత్రి గారికి కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టేశారండి మన లాస్ట్ టైం. మనం చర్చకి రమ్మండి ఒకసారి, ఈ చర్చకి రావడానికి కానీ హోదా చూస్తే ఖచ్చితంగా పాయింట్ ఏమంటే ఒక అడిగిన పాయింట్ సమాధానం చెప్పండి. ఆయన 299 5 వాళ్ళు చేయమని పాత మంత్రి గారు ఎలా సంతకం పెట్టారు, ఎలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు, ట్రిబ్యునల్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనీసం తమ పక్కులపై పోరాటం చేయగలిగి అక్కడ మాట్లాడి రైతాంగ నిపుణులు, నీటిపారుదల నిపుణుల మీద కనీసం పోరాటం చేస్తున్నారు. అందరూ ఉండొచ్చు, బట్ ప్రాంతం పట్ల ఆకాంక్ష ఉంది, ఉండాల్సిన తెలుగు మహబూబ్ జిల్లాకు అన్యాయం జరిగింది అని చెప్తున్నాను నేను. మొత్తం నదీ పరివేషిత అత్యంత సారవంతమైన భూమి ఉందండి మొత్తం మా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అలాంటి ఎంత దారుణంగా నిర్లక్ష్యం ఎవరైతే నల్గొండ అదంతో ఏదైతే ఫ్లోరైడ్ బీచ్ గ్రామాలు ఉన్నాయో, కానీ అత్యధిక గ్రామాల్లో ప్రకాశం జిల్లా 550 గడపడే కొన్ని చోట్ల ఫ్లోరైడ్ పర్సెంట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రకాశం జిల్లా కనపడి 550 ఉన్నాయి హైయెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అందుకని నేనేమన్నానంటే ఖచ్చితంగా దయచేసి ఆలోచించుకోమన్నాను. ఈ విద్వేషాలు రెచ్చగొట్టడానికి వేదికగా మారిపోయింది. అయిపోయింది, 11 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళ మీద చూడడం మొదలుపెట్టి రెచ్చగొట్టడం నేనే అర్థం కాదు, ఏంది అర్థం కాదు. పోయిన డ్యామ్ లో అక్కడ ఏం జరుగుతుంది, అసలు గోదావరి నుంచి వచ్చే నీళ్లు పై నుంచి వస్తా ఉంటే మా 80% నా దగ్గర నుంచి వస్తాను, ఒక బయలుదేరుతాడు కృష్ణా జలాలు కూడా. అసలు 80% వచ్చేది పై రాష్ట్రం నుంచి కదా, మీకు ఎందుకు ఇవ్వాలని రేపు పొద్దున ఏం చెప్తాం? 1001 టీఎంసీ బిజినెస్ 1001 టీఎంసీలో కృష్ణానది వచ్చే కాదండి. ఇక్కడ మన ప్రాంతాల్లో కోస్తా తెలంగాణ రాయలసీమలో నీళ్ళతో కలిపి 1001 టీఎంసీ పనిచేసుకుంటారా? అదే టీఎంసీ పై నుంచి వచ్చిందంతా పై రాష్ట్రాలు కదా. మా నీళ్ళు మాయే, ఎక్కడ ఏ రాష్ట్రం ఎంత నీళ్ళు వస్తుందో అదే మాదంటే ఏం చేస్తాం? మా ఏమన్నా లోయర్ రైపియన్ రైట్స్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, లోయర్ రైపియన్ రైట్స్ వాళ్ళ విభాజిత ఆంధ్రప్రదేశ్ ఉంది.
దడ నేను మిగతా చోట్ల అన్యాయం చేయాలి కదా. తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కట్టుకోవాలి. ఎలా గోదావరి అండి దాదాపు 50 టీఎంసీ సముద్రంలో పోతాయి. అందుకని కట్టారంట, అప్పుగానే కట్టుకున్నారు. ఒక 100 టీఎంసీలో 150 టీఎంసీలో అప్పు ఉందండి, లేకపోవడం కాదు, కట్టుకుంటున్నారు. 50 టీఎంసీ సముద్రంలో పోయినా పర్లేదు. లేదా మనం ప్రాజెక్ట్ కట్టుకోవాల్సిన అంతలో నా కళ్ళిపోతే పక్కన 2 కళ్ళిపోవాలి. ఏం చెప్తాము నాకు అర్థం కాదు. తెలంగాణలో ఇవాళ అనేక అద్భుతమైన నేలలు ఉన్నాయి, అన్ని రకాల నేలలు ఉన్నాయి. ఈ దేశంలోనే వైవిధ్యమైన మధ్యప్రదేశ్ తెలంగాణ అద్భుతమైన నేలలు ఉన్నాయి. సమశీతోష్ణ కంటే అద్భుతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి అనేక ప్రాంతాలు. నీటిపారుదల జరగని అందరూ ఇవ్వకూడదని దిక్మాల అసలు ఆ ప్రాజెక్ట్ కట్టుకోండి చెప్తున్నా న్యాయం స్వామి చదివేయడం. ఆ టన్నెలింగ్ చేసి ఆ పైకి తీసుకెళ్ళి శ్రీశైలం 810 నుంచి 885 ఫీట్లు దాకుంటే అదేమో ఏది 270 మీటర్లు ఉంటారు పైన రావాలండి. ఉంటే బంచర్ల అక్కడి నుంచి అక్కడ 800 నుంచి 700 తీసుకురావడం అనేసి 600 తీసుకురావడం అనేసి ఆ 880 నుంచి 70-80 మీటర్లు 70 ఫీట్లు ఎత్తు నుంచి తీసుకెళ్తారా? కేవలం పువ్వేను పెట్టుకున్నారా? ఏంటంటే అప్పుడు బొల్లెపల్లి రిజర్వాయర్ వరకు అక్కడి నుంచి ఆ మెట్ట ప్రాంతాలైన కనిగిరి దగ్గర నుంచి సమస్యలకు పెట్టారంటే అర్థం ఉంది. శ్రీశైలంలో తీసుకుని గంటకు వచ్చే నీళ్ళని ఇక్కడ ఎక్కువ వస్తారా? ఆయన పోలవరం సర్వనాశనం చేసేసి కేంద్రం భయపెట్టి మీకు తెలియదండి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మన బడ్జెట్ లో ఇంత నికృష్టంగా వ్యవహరించింది ఆ కేంద్రం. దొంగతనం ధైర్యంగా బాధ్యతపడి ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరీ ప్రాజెక్ట్ చేసేసంటే మేము ఎంతగా ఇస్తాము, మా లక్ష ప్రజలు పూర్తి అయిపోయింది. ఏది 135 ఈ ప్రపంచ చరిత్రలో చీలి నుంచి జపాన్ వరకు ఈ ప్రపంచ చరిత్రలో ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అయినా డెడ్ స్టోరేజ్ ఇచ్చారా? ఆ రాజీ మట్టి కట్టం చేసి మోడీ గారు సన్మాన్ చేస్తారు. కడుపు తాగుతారంటే ఎవరన్నా కట్టుకోమనండి, బుర్ర ఉండాలి ఎవరన్నా. రాజీ ఎత్తం రాజపీఠాలు చేసి ప్రాజెక్ట్ అయిపోతా 180 నీళ్ళు నిలబెట్టేటట్టు ఇవాళ కొండ మొత్తం పూర్తి చేయాల్సిన పోయి అక్కర్లేదు 150 ఫీట్లు నిలబెట్టం 194 డెడ్ స్టోరేజ్ పరిమితి 135 అడుగుకే మేము నీళ్ళు నిలబెడతాం అంతవరకు రాసేసుకుని యాజ్ పలాస్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ రాసేసి బడ్జెట్ లో 36 మంది ఎంపీలు ఖాళీ ఉన్నారు. వారు 35 మంది లేకపోతే బతిమాల రాష్ట్రాన్ని మీకు పెట్టాం. అయ్యా తెలంగాణ సంబంధించిన వాళ్ళు మీరేం కంగారు పడండి, అక్కడ పోలం నుంచి నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఎక్కడొస్తాయి? వదిలింది ఎన్ని ఉంటాయి? అలా పోలవరం ఎక్స్పోజల్ పాయింట్ చేసేసి కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు ఒంటికి కారణం రాసుకుంటే ఇలాంటి పరిస్థితులు కళ్యాణ్ బాబు గారు ఎంపీలు ఇచ్చినట్టున్నారు. ప్లీజ్ వెరిఫై. నేను వాళ్ళు అంత పద్యాలు మాత్రం అడుగుతున్నాను, కనీస జ్ఞానం ఛాలెంజ్ చేస్తున్నా. మీలో నిజాయితీ రండి, ఇది కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఏ కూడా ఛాలెంజ్ చేస్తున్నా రండి. మీకు మీ దగ్గర మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి ఒకళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారు, రెండో వాళ్ళు మిథున్ గారు. కానీ పూర్ణ స్థాయిలో ఒకళ్ళు పూర్ణ తీసేసేయండి. విభజన హామీలు ఎక్కువ ఈ దండం పెట్టుకునే రిక్వెస్ట్ మాట్లాడుతూ ఎవరు కాదు బాగుంటున్నా. ఇవాళ దయచేసి వాళ్ళకి చెప్పండి, తెలంగాణ మిత్రులు కూడా, అయ్యా అక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా మేము కేబినెట్ లో కూర్చుని ఒప్పించేసాం. పోలవరం కేంద్ర ప్రభుత్వం నిధుల బడ్జెట్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసి పడేసాం. తర్వాత ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉండగా ప్రభుత్వాలు ఇక్కడ ఉందా, వాళ్ళందరూ ఎవరు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి కట్టుకుంటుంది 40,000 కోట్లు కావాలి కట్టడం, మేము పూర్తి చేసేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తే వాళ్ళు అనుకుంటారు ఎక్కడి నుంచి చూపిస్తున్నారు. ఒకళ్ళ మీద ఒక నాగేశాలు అన్నారు. ఇవాళ ఇప్పుడు నాగార్జున శ్రీశైలం రివర్ కృష్ణా రివర్ ఇచ్చారా? ఇవాళ కూడా డబ్బులు సిగ్గు లేదని నాయకులు 2 రాష్ట్రాల నాయకులు తెలుగు ప్రజలు పెట్టినా విద్యార్థులు రెచ్చగొడుతుంటే కళ్ళు మూసి కూర్చుంటారా? ఒకళ్ళు వాళ్ళు పోలీసులు నా తెలుగు జాతిలో చిక్కి పెడతాను, ఒక 10 టీఎంసీ కొంచెం చిచ్చి పెట్టుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర హైదరాబాద్ ప్రాజెక్టు, టాటాపట్ ప్రాజెక్టు, ఇంకో ప్రాజెక్టు, దిక్మాల ప్రాజెక్టు అక్కడ మహారాష్ట్ర ఉండి కృష్ణానది నుంచి నీళ్లు వస్తా ఉంటే ఆ నీటిని ఇంటర్లింక్డ్ అండి మనసు. ఎందుకంటే కృష్ణానది నీళ్లు వస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదని చెప్తున్నాను. కృష్ణానదిలో 100 టీఎంసీలను తీసుకుని ఆ పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి దారి మళ్లించేసి అరిపే లో కలిపేస్తున్నారు ఉప్పు నీటిలో మంచి నీటి.
కృష్ణా చెప్తుంది ఆ 100, 200, 300 తీసి మనం తెచ్చుకున్నామని బాబు అని మాట్లాడి మనమే ఎలక్షన్ తిప్పిస్తాం, దూరాలు తిప్పుతాం, నాగరికలు తిప్పుతాం, శ్రీశైలం తిప్పుతాం, పులిచెందులు కూడా తిప్పుతాం. అక్కడ పొలుస్తాం నీళ్లు ఎలక్ట్రిక్ కొనచ్చు, నీళ్ళు ఏమంటాం బతిమాలండి బాబు. ఇద్దరు నాయకులు నేను చెప్పారు పైన చెప్పొచ్చాను ఇతర రాష్ట్రాల కడతాను మీరు దాని మీద మీరు బతిమాలి దాని గురించి చేసుకుంటే 10 టీమ్స్ నుంచి పోలీసులు పెట్టి పంపించుకుంటారు. పడతాను ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కట్టుకోవాలి. కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మైనస్ అయ్యింది, ఇమ్మీడియట్ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొంత మంచి కూడా జరిగింది. ఏది గుండె మచ్చమ్మ రిజర్వాయర్, మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ భాగమే కదా. ఒక చుట్టుపక్కల వాటర్ కానీ దాంట్లో అది ఖచ్చితంగా తప్పు చేశారు కేసీఆర్ గారు. కొంత దాంట్లో అది ఏంటంటే నేను నా ఇబ్బంది ఏంటంటేనండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కాల్ డైవర్షన్ చేస్తున్నారు. మిగతా ప్రాజెక్ట్ కట్టాలి, నీరు రావాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కట్టాలి ఖచ్చితంగా. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, ఉత్తరాంధ్ర సృష్టి కావాలి, అందరినీ పూర్తి కావాలి. అలాగే ఇప్పుడు ఏదైతే కొల్లపల్లి రిజర్వాయర్ కంప్లీట్ కావాలి, సమాంతర కావాలి, అనంతపురం కట్టాలి ఖచ్చితంగా ఉంది. అలాగే నిత్యంపాడికి ఇవాళ పోలవరం నిన్నే కాలువలు చూడండి దేని గురించి మాట్లాడతాను. వీళ్ళు ఉత్తరం పై రాష్ట్రాలను మిగిలి జిల్లాలను అడ్డంగా వాడించుకున్న విజయ్ కుమార్ చెప్పిన ఇస్తే దాని మీద 2 రాష్ట్రాలు కేంద్రంలో అఫిట్ చేస్తే కేంద్రంలో ఉత్తర భారతీయ ప్రభుత్వం ఏదో ప్రభుత్వం అది అడ్డంగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి వ్యతిరేకంగా చేస్తే మాట్లాడలేని వాడిని పక్క రాష్ట్రం మీద నిలిచిపడతారా? సమస్యలు 2 రాష్ట్రాల్లో పెద్ద నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. మిగులు జిల్లాల విషయంలో మాకు అన్యాయం జరిగింది, 2 రాష్ట్రాలు అఫిట్ చేసాయి. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా అఫిట్ చేసేసింది, ట్రిబ్యునల్లో కూడా కాదు. ఏంటని మేము ఒప్పుకో అదే ప్రయత్నం అవుతుంది. తీసుకెళ్ళి రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. మోడీ గారు ఏం చేశారు, తాంబూలు ఇచ్చిన తను సవడని ఇతర రాష్ట్రాలు అయితే వాళ్ళ ప్రభుత్వాలు ఉంటాయి కదా ఇతర రాష్ట్రాలు. అందుకని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శిక్ష పెట్టే జీవో ఇచ్చారు. మీరు కొట్టున్నాడు పైన మాత్రం మేము ఓడిస్తే కాలు కొడతానన్నారు అన్నట్టు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మనలో తగ్గులు పెట్టారు. ఈ తెలుగు జాతర కోర్టుకు చావాల్సిన 13.5 కోట్ల తెలుగు జాతి, 8 తెలుగు జాతి 5 దేశాలకు నిప్పించిన ఆనాటి లిపిలో తెలుగు జాతి, 2 దేశాల పతాకాన్ని శ్రీలంక కానీ ఇండియా కానీ 2 దేశాల పతాకాన్ని ఇచ్చిన తెలుగు జాతి, మానవాళిని కాపాడి ఆంధ్రప్రదేశ్ కాపాడి ప్రపంచంలో ఉన్న ఎల్లప్రదేశ్ సుబ్బారావు మహానుభావులు వాళ్ళని కాపాడి తెలుగు జాతి, ఒక శౌర్యాన్ని పౌరుషాన్ని కాపాడి తెచ్చుకొని తెలుగు జాతి, మగ సామర్థ్యాన్ని 2000 సంవత్సరాలు తెలుగు జాతి, గుజరాత్ సన్మైన తెలిసిన ఆంధ్ర శాతవాహనం తెలుగు జాతి, సేవ తెచ్చిన పరిస్థితిలో పడిపోయింది. వాళ్ళ బానిసల కింద ఉన్నారా? 1 కోటి రూపాయలు తెలంగాణ పెంచి నేను అడుగుతున్న ఈ నాయకులు నేను అఖిలపక్షం దేనికి పెట్టాలా? తెలంగాణ రైల్వేలో గత ఈ సంవత్సరం బడ్జెట్ లో 1 కోటి రూపాయలు పెంచితే చెప్పడం తెలుసుకుని అద్భుతమైన రికార్డు బడ్జెట్ అని చెప్పి తెలంగాణ సందోహాలు చేస్తున్నారు కదా. నేను అడుగుతా ఉన్నా ఆ తెలంగాణ నా తెలుగు బిడ్డలే అందరూ ఇవాళ మా గుజరాత్ 8,400 కోట్లు మన అసలు బడ్జెట్ 45 కోట్లు కేటాయించారు. తెలంగాణకి 5,237 కోట్లు కేటాయించారు. సబ్సిడీ కట్టుకోవాలా? ఇది కాకుండా గుజరాత్ కి తీసుకుని బుల్లెట్ రైలు 19,258 కోట్లు తెలంగాణకు 1 కోటి దేనికి తెలుసుకోవాలి, దేనికి కాల్చుకోవాలి, పాఠ దేనికి చేయాలి? తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి, కోస్తా రాయలసీమ సమాజం ఆలోచించుకోవాలి, తెలుగు జాతి 13,000 కోట్ల మంది తెలుగు జాతి ఆలోచించుకోవాలి. భాషను చంపేస్తా ఇవాళ పై రాష్ట్రాల నుంచి నీళ్ళు రావాలి నేనంటే 10 టీఎంసీ దెబ్బలాడుకుంటున్నా. తెలంగాణ 5 ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం ప్రెసిడెంట్ లోయెస్ట్ 23 జిల్లాలో అత్యల్పంగా చిత్తూరు జిల్లాలో కాలువల్లో సాగే భూమి ఉంది. ఇవాళ ఒకటే చూస్తున్నారు, పాల్గొల్లో ఉన్నాం. ఎన్ని రోజులు 100 ఇళ్లలో పైన ఉన్నాం తెలుసా మీకు? కొన్ని మేమంటే కొన్ని దాబాలు ఉన్నాయి సర్దుకుంటాం. సామాన్య తెలుసా? జబ్బులు తెలుసా? అలాగే సుబ్బాసి రాయలసీమలో ఉండే 550 ఎంఎం ఈ దేశంలోనే దేశం మీద తర్వాత వర్షపాతం ఉండే ప్రాంతం. ఎంత వర్షపాతం శ్రీకాకుళం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు, అనంతపురం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మహబూబ్ నగర్ పదమూడు లేకపోతే ఎంత కాదు జరుగుతోంది. దాన్ని ఎక్కడికి మాట్లాడరా? పోలవరం ఎక్కడ జిల్లాలేమో కర్ణాటక ప్రైవేట్ ఇచ్చేసి 5 కోట్లు ఇస్తే చప్పటి ఏది చట్టకుండా సమాజం ఇవాళ లెక్కంపాటికి తలపుచ్చుకుంటే ఏమో ఒక్కదానికి ఎన్టీ రామారావు గారు వల్ల సెలెక్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఉండాలి, అందుకే మాకు ఉండాలి. ఎందుకు చేయాల్సింది? ఎక్కువ వాస్తవం తుపాకీ కాంప్లెక్స్ నాకే 40 ఇచ్చినట్టు కాదు. తెలంగాణ పోయి వాటి ఇవ్వాల్సిందే. 30 నిమిషాలు 15 నిమిషాలు పంచుకొచ్చే తప్పే ఉంది. ఆ తెలుగు జాతి
దీని గురించి మేమేమో వాళ్ళు మొత్తం మాకు కావాలి ఏంటి నాకు అర్థం కాదు. ఒక హీరో ఇదే జరిగింది తెలంగాణ మూవ్మెంట్ పెట్టినప్పుడు జగన్పాటి రాజగోపాల్ గారు ఇటేమో కేసీఆర్ వీళ్ళు హీరో ఒకరి మీద దిగ్మాలు నాయకులు తగలంటారు మన కర్మకు దోపెట్టండి తోటి సోదరి ఇవ్వండి తెలంగాణ నేను గౌరవించుకుంటా. వాళ్ళు ఏమనంటే మా తల్లి ఆడబెట్టాలని అందువల్ల మాట్లాడు నేను గౌరవించుకోవచ్చు నా చెప్పి ఉండాలి. ఇవాళ కూడా మాట్లాడుతున్నాను దయచేసి పరిష్కరించుకోండి. భావోద్వేగాలు తెచ్చుకోవటం అటు ఇటు అబ్సల్యూట్ గా రాంగండి. ధన్యవాదాలండి. ఓకే, నమస్కారం సార్.